అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో న్యూస్ పేపర్లో వచ్చిన మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ టాపిక్ వచ్చేసి వరల్డ్ హెల్త్ డే. ఈ రోజుని ఏ రోజున జరుపుతారు, అలాగే ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, ఈ రోజు వెనుక ఉన్న చారిత్రక నేపథ్యం ఏమిటి, అసలు ఈ రోజు జరపడానికి గల కారణాలు ఏమిటి, ఫస్ట్ టైం ఈ వరల్డ్ హెల్త్ డేని ఏ రోజున నిర్వహించారు, అలాగే ఈ వరల్డ్ హెల్త్ డే 2025 థీమ్ ఏమిటి అనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఓకే, ఫస్ట్ టాపిక్ వచ్చేసి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా ఏటా ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా వరల్డ్ హెల్త్ డేని నిర్వహిస్తారు. ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటనంటే ప్రజల్లో ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించడం, మంచి ఆహార అలవాట్లు, పరిశుభ్రత పాటించేలా చైతన్యపరచడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. ఈ రోజు సందర్భంగా WHO ప్రపంచ ఆరోగ్యానికి హాని కలిగించే కీలక సమస్యను తీసుకొని దానిపై ఏడాది పొడవునా ప్రచారం చేస్తుంది. 2025 కాలానికి తల్లి, నవజాత శిశువు ఆరోగ్యంపై ఈ సంస్థ దృష్టి సారించింది. WHO ప్రకారం ప్రపంచవ్యాప్తంగా గర్భధారణ లేదా ప్రసవ సమయంలో ఏటా సుమారు 3 లక్షల మంది మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారు. 20 లక్షల మంది పిల్లలు పుట్టిన నెలలోపే మరణిస్తున్నారు. అంటే ప్రతి 7 సెకండ్లకు ఒక బిడ్డ చనిపోతుంది. ప్రస్తుత గణాంకాల ఆధారంగా సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో 3వది అయిన అందరికీ ఆరోగ్యంను 2030 నాటికి సాధించడంలో 5లో 4 దేశాలు విఫలమైనట్లు WHO పేర్కొంది. అదేవిధంగా నవజాత శిశువు మరణాలను తగ్గించే లక్ష్యాన్ని చేరుకోవడంలో 3 దేశాల్లో 1 విఫలమైనట్లు తెలిపింది. ఈ రోజు వెనుక ఉన్న చారిత్రక నేపథ్యం ఏమిటంటే 1945 ఏప్రిల్లో శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన UNO ఏర్పాటు సమావేశంలో అంతర్జాతీయంగా ఒక ఆరోగ్య సంస్థ నెలకొల్పాలని వివిధ సభ్య దేశాలు సూచించాయి. దీని ప్రకారం UNO ప్రపంచ ఆరోగ్య సంస్థ రాజ్యాంగాన్ని రూపొందించింది. 1946 జూలై 22న 61 సభ్య దేశాలు దీనికి అనుకూలంగా ఓట్లు వేశాయి. తర్వాత 1948 ఏప్రిల్ 7న WHO అధికారికంగా అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం ఇందులో 194 సభ్య దేశాలు ఉన్నాయి. ప్రధాన కార్యాలయం జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది. ప్రస్తుత డైరెక్టర్ జనరల్గా టెడ్రోస్ అద్నామ్ గేబ్రియాస్ 2015 నుంచి ఈ స్థానంలో కొనసాగుతున్నారు. ఈ 2025 ప్రపంచ ఆరోగ్య దినోత్సవం యొక్క థీమ్ ఏమిటనంటే హెల్తీ బిగినింగ్స్, హోప్ఫుల్ ఫ్యూచర్స్. ఏంటిది అంటే హెల్తీ బిగినింగ్స్, హోప్ఫుల్ ఫ్యూచర్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ISSF షూటింగ్ ప్రపంచ కప్ భారత షూటర్ చైన్ సింగ్కు కాంస్యం దక్కింది. భారత షూటర్ 2025 ఏప్రిల్ 4న అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్లో జరిగిన పోటీల్లో అతడు 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్లో 443.7 పాయింట్లతో 3వ స్థానంలో నిలిచాడు. ఇస్తాన్ పెనీ హంగేరీ 461 పాయింట్స్తో ఫస్ట్ ప్లేస్లో స్వర్ణం గెలిచాడు. టియాన్ జైమింగ్ చైనా 458.8 పాయింట్లతో వరుస రజతం గెలిచారు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రపంచ బిలియనీర్ల జాబితా 2025. ఫోర్బ్స్ మొత్తము 3028 మందితో ప్రపంచ బిలియనీర్ల జాబితా 2025ను విడుదల చేసింది. ప్రపంచంలో 3000 మందికి పైగా కుబేర్లు నమోదు కావడం ఇదే తొలిసారి. 902 మందితో అమెరికా ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. అగ్రగామి 10 సంపన్నుల్లోనూ 8 మంది ఆదేశీయులే. చైనా 516 మందితో సెకండ్ ప్లేస్లో నిలిచింది. మన దేశం 205 మందితో థర్డ్ ప్లేస్లో ఉంది. మొత్తం ఈ జాబితాలో 50% మంది ఈ 3 దేశాల వారే, అంటే చైనా, భారత్, అమెరికా దేశాల వాళ్ళే ఉన్నారు. ఇంకా ఎలన్ మాస్క్ $342 బిలియన్ సంపదతో జాబితాలో ఫస్ట్ ప్లేస్లో నిలిచారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ $92.5 బిలియన్ 18th ర్యాంకులో ఉన్నారు. టాపిక్ ఒక రాష్ట్రం ఒకే RRB. దేశంలో 43 నుంచి 28కి పరిమితం.
కార్యకలాపాల సామర్థ్యం పెంచడం, వ్యయాల హేతుబద్ధీకరణ సాధించడం కోసం దేశంలోని 43 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను 28కి తగ్గించనున్నారు. ఇందుకోసం ఒక రాష్ట్రం ఒక ఆర్ఆర్‌బీ ప్రణాళికను అమలు చేయబోతున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఏకీకరణ అంశానికి సంబంధించిన చాలా పనులు పూర్తయ్యాయని, 4వ విడత బ్యాంకుల ఏకీకరణ త్వరలోనే పూర్తవుతుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. విలీనం కాబోతున్న ఆర్ఆర్‌బీలో ఆంధ్రప్రదేశ్లో 4, ఉత్తరప్రదేశ్లో, పశ్చిమ బెంగాల్లో చెరి 3, బీహార్, గుజరాత్, జమ్మూ అండ్ కాశ్మీర్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిషా, రాజస్థాన్లో 2 చొప్పున ఉన్నాయి. తెలంగాణ విషయంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఆస్తులు, అప్పులను ఏపీజీవీబీ, తెలంగాణ గ్రామీణ బ్యాంకుల మధ్య విభజించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆర్ఆర్‌బీలో 50% వాటా కేంద్ర ప్రభుత్వం, 35% వాటా ప్రాయోజిత బ్యాంకు, 15% వాటా రాష్ట్ర ప్రభుత్వం కలిగి ఉంటాయి. 2024 మార్చి 31 నాటికి ఆర్ఆర్‌బీలు 22,069 శాఖల ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. 26 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో, పుదుచ్చేరి, జమ్మూ అండ్ కాశ్మీర్, లద్దాఖ్లోని 700 జిల్లాల్లో సేవలందిస్తున్నాయి. టాపిక్ డబ్ల్యూటీఓ ఒప్పందాల నుంచి భారత్ వైదొలగాలి. స్వదేశీ జాగరణ్ మంచ్ సూచన. ప్రపంచ వాణిజ్య సంస్థ డబ్ల్యూటీఓలోని ట్రిప్స్ వంటి కొన్ని ఒప్పందాలు భారత్కు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ అనుబంధ స్వదేశీ జాగరణ్ మంచ్ ఎస్ఎంజే స్వదేశీ జాగరణ్ మంచ్ అభిప్రాయపడింది. వాటి నుంచి వైదొలిగే అవకాశాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు అంతర్జాతీయ వాణిజ్య వ్యూహాన్ని మార్చుకోవాలని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొంది. రాయల్టీ కింద మన దేశం చెల్లించాల్సిన మొత్తం 1990లో ఏడాదికి $100 కోట్ల కంటే తక్కువే ఉండగా ప్రస్తుతం $1,700 కోట్ల పైగా చేరుకుందని గుర్తు చేసింది. భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రతీకార సుంకాల కొరడ జులిపించడం డబ్ల్యూటీఓ ఒప్పందాలకు విరుద్ధమని ఎస్జేఎం పేర్కొంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పోర్చుగల్, స్లోవేకియా పర్యటనకు రాష్ట్రపతి ముర్ము. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పోర్చుగల్, స్లోవేకియా దేశాల పర్యటనకు బయలుదేరారు. ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఆదివారం ఎక్స్ వేదికగా వెల్లడించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పోర్చుగల్, స్లోవేకియా రిపబ్లిక్ దేశాల అధికార పర్యటనకు బయలుదేరారు. 25 సంవత్సరాల అనంతరం భారత రాష్ట్రపతి ఈ దేశాల్లో పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ పర్యటనతో 2 దేశాలతో బహుముఖ సహకారం మరింత విస్తరించనుంది అని తెలిపారు. లిస్బన్ భారత దౌత్య సంబంధాలకు 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ముర్ము పోర్చుగల్ పర్యటన చేపట్టారు. ఒక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.